కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. తన రాజకీయ భవితవ్యంపై కవిత ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు కవిత. గతంలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయన్నారు కవిత. ప్రెస్ మీట్ లో వాళ్ళ పేరును బయట పెట్టే అవకాశం ఉంది. కేసీఆర్ మినహా మిగతా కీలక పార్టీ నేతలపై కవిత సంచలన ఆరోపణలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. తనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు కారణమైన వాళ్ళ పేర్లు కవిత బయట పెట్టే ఛాన్స్ ఉంది. కవిత మీడియా సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. తన రాజకీయ భవితవ్యంపై కవిత ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారు కవిత. గతంలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ కామెంట్స్ చేశారు. మరి ప్రెస్ మీట్ లో వాళ్ళ పేర్లను బయట పెట్టే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ మినహా మిగతా కీలక పార్టీ నేతలపై కవిత ఎలాంటి సంచలన ఆరోపణలు చేయబోతున్నారు అన్నది ఇప్పుడు సస్పెన్షన్ గా మారింది. తనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు కారణమైన వాళ్ళ పేర్లు కవిత బయట పెట్టే ఛాన్స్ ఉంది. మరి కవిత మీడియా సమావేశంపై మరోవైపు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఎస్ మాధవి, మరి కాసేపట్లో కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. మనం చూస్తున్నాం, నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన తర్వాత ఏం జరగబోతుంది, కవిత రాజకీయ భవితవ్యంపై ఎటువంటి నిర్ణయం తీసుకుందన్నది పూర్తి స్థాయిలో ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కవిత సస్పెన్షన్ కు కారణమైన ప్రధానమైన అంశాలు ఆమె కుటుంబ సభ్యులపైన గానీ, పార్టీ నేతల కీలక నేతలపైన గానీ ఆమె చేస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే కవితను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇటు పార్టీ నుంచి ఇక బంధం తెగిపోయింది, పార్టీ నుంచి ఆమె బయటికి పంపించారు. కాబట్టి ఇప్పుడు కవిత ఏ అంశాలను ప్రస్తావించబోతుంది, అందులో ప్రధానంగా తన సస్పెన్షన్ కు ఎటువంటి కారణాలను ఆమె చూపబోతున్నారు, తన సస్పెన్షన్ వెనుక ఏం జరిగింది అన్న దానిపై కవిత ఏం మాట్లాడబోతున్నారు అన్నదే బీఆర్ఎస్ వర్గాలతో పాటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముందు నుంచి కవిత ఒక విషయం చెప్తోంది, కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పి కవిత చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇప్పుడు కవిత పార్టీ నుంచి బయటికి వచ్చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ దయ్యాలు ఎవరన్నది కవిత రివీల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అందులో ఇద్దరు పేర్లు అయితే నేరుగా మొన్న ప్రస్తావించింది. మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పేర్లను ఇప్పటికే చెప్పింది. కాబట్టి ఇంకా మిగతా పేర్లు ఎవరి పేర్లు చెప్తారు. ఎందుకంటే ముందు నుంచి కూడా కవిత కేసీఆర్ ను వైఖరిని ప్రశ్నిస్తూ వచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడైన కేటీఆర్ యొక్క వైఖరిని కూడా పరోక్షంగా ప్రశ్నించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా కూడా కవిత కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరొక నాయకత్వాన్ని ఎత్తుకోనని చెప్పి పరోక్షంగా కేటీఆర్ ను కూడా టార్గెట్ చేసిన గతంలో కవిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎటో పార్టీ నుంచి బయటకు వచ్చేసి పార్టీ నుంచి బయటికి సస్పెండ్ అయింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ను కూడా సస్పెండ్ అయింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ను కూడా ఏమైనా టార్గెట్ చేస్తారా, నేరుగా కేటీఆర్ పైన కవిత ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా, ఇటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేసింది. కాబట్టి కవిత రాజకీయ భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయంగా ఆమె ఎటువంటి అడుగులు వేస్తుంది అన్న దానిపై కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో 12 గంటలకు కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి సస్పెన్షన్ తర్వాత తన స్పందనను తెలియజేస్తుంది. దాంతో పాటు తన రాజకీయ భవితవ్యంపై, తన ప్రణాళికలు ఏంటన్న దానిపై స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మాధవ్. కరుణాకర్, అంటే మీరు అన్నట్టు రాజకీయ వర్గాల్లో మిగతా పార్టీలో కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరి పేర్ల గురించి మాట్లాడతారు, మీరు అన్నట్టు గతంలో దెయ్యాలని మాట్లాడారు, సో వాళ్ళ పేర్లు చెబుతారా అన్న పైన ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సో ఈ రోజు ప్రెస్ మీట్ లో ప్రత్యేకంగా ఎవరిపైన ఫోకస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా కవిత కేసీఆర్ దేవుడే గానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి ఎప్పుడైతే కామెంట్ చేసిందో అప్పటి నుంచి కూడా దయ్యాలు ఎవరన్న దానిపై ఒక సస్పెన్షన్ కొనసాగుతూ వస్తుంది. 2 రోజుల క్రితం మీడియా సమావేశం పెట్టినప్పుడు కవిత కుటుంబ సభ్యులతో పాటు ఇద్దరు కీలకమైన నేతలైన హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, వాళ్ళిద్దరు పేర్లు చెప్పేసింది. వాళ్ళిద్దరిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. కేసీఆర్ కు ఇటువంటి దుస్థితి రావడానికి, అందులో అవినీతి మరకలు అంటడానికి కావచ్చు, లేకపోతే కేసీఆర్ వరకు సిబిఐ ఎంక్వైరీ లాంటి పరిస్థితి రావడానికి హరీష్ రావు, సంతోష్లే కారణం అని చెప్పి చాలా స్పష్టంగా కవిత అవినీతి ఆరోపణలు గుప్పించింది. దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పెద్ద ఎత్తున కోట్ల రూపాయల ఆస్తులు కూడా కట్టుకున్నారని చెప్పి కూడా ఆరోపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కేసీఆర్ చుట్టూ దయాలున్నారంటే వీళ్ళిద్దరు
వాళ్ళిద్దరు ఎప్పుడు కేసీఆర్ చుట్టే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు పేర్లు ఇప్పటికే కవిత రివీల్ చేసింది. ఇక మిగిలింది కేసీఆర్ తో సన్నిహితంగా ఉండేది అంటే కేసీఆర్ తనయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. కాబట్టి కవిత కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ ఈ రోజు నేరుగా ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా, తన సస్పెన్షన్ కు కేటీఆర్ కి ఏమైనా సంబంధం ఉందని చెప్పి ఆమె భావిస్తారు. ఎందుకంటే కేటీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి కేసీఆర్ కవితను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంలో కేటీఆర్ కూడా భాగస్వామి అని చెప్పి అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో కవిత కేటీఆర్ పేరును కూడా నేరుగా తీసుకుని కేటీఆర్ ను కూడా టార్గెట్ చేస్తారా, కేటీఆర్ పేరును ఆమె ఈ రోజు రివీల్ చేస్తారా, లేకపోతే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పిన కవిత ఆ దయ్యాల లిస్టులో కేటీఆర్ పేరును కూడా ప్రస్తావిస్తారు. ఇవే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కొంత ఆసక్తి రేపుతుంది. కవిత ఏం చెప్పబోతున్నారు, కవిత ఏం మాట్లాడబోతున్నారు, తన సస్పెన్షన్ కు కారణాలు చెప్పే క్రమంలో ఎవరెవరి పేర్లు ఆమె తీసుకుంటారు, ఎవరెవరి పేర్లపై ఆరోపణలు విమర్శలు గుప్పిస్తారు, ఇటువంటి అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కొంత ఆందోళనతో ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత మరి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన సస్పెన్షన్ కు గల కారణాలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. ఎవరెవరు తన సస్పెన్షన్ కు కారణమయ్యారు, ఎవరెవరు తన సస్పెన్షన్ కోసం కుట్ర చేశారు, కక్ష పూనారు, ఇటువంటి అంశాలన్నీ కూడా కవిత చెప్పే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఎటు బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి తన రాజకీయ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతాయి, తన రాజకీయ భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది, ఆమె కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఎంతవరకు ఉంది, దీనిపై ఆమె స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు మనకున్న సమాచారం మేరకు కవిత ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎటు బీఆర్ఎస్ తో బంధం తెగిపోయింది, బీఆర్ఎస్ పార్టీతో వచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా ఆమె వదులుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అంశంపై కూడా కవిత ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. మాధవి, అంటే తెలంగాణ రాజకీయాలు ఎటువైపు మరలే అవకాశం ఉంది కరుణాకర్, ఎందుకంటే రాబోతున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి, ఇవి ప్రతి ఒక్క పార్టీకి క్రూషియల్ గా ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా కవిత ఎప్పుడైతే అసంతృప్తి రాగం వినిపిస్తూ వస్తుందో అప్పటి నుంచి కొంత బీఆర్ఎస్ పార్టీ డైలమాలో పడింది. బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, పార్టీలోని కీలక నేతలపై కవిత ఆరోపణలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్న పరిస్థితి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత అడుగులు ఎటుపడు పడతాయి. ఇదంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దాంతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, దాంతోపాటు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన 10 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతుంది. ఇటువంటి కీలక సమయంలో కవితను పార్టీ నుంచి బయటికి పంపించడం, కవిత వేరుకుంపటి పెడితే ఆ పరిణామాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా పరిణమిస్తాయన్న దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆందోళన నెలకొంది. దాంతోపాటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కూడా కవిత ఎటువైపు అడుగులు వేస్తుందన్నది కొంత ఆసక్తికరంగా తీక్షణంగా దృష్టి సారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే కవిత ఇటువంటి వ్యాఖ్యలు సొంత పార్టీ పైన, కుటుంబ సభ్యులపైన, పార్టీ నేతలపైన ఆమె విమర్శలు ఆరోపణలు చేయడం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందన్న ప్రచారం జరిగింది, కవిత వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారన్న ప్రచారం జరిగింది, దాంతోపాటు కవిత చేత బీజేపీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుందన్న ప్రచారం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో జరిగింది. కానీ కవిత వాటన్నింటినీ మొన్న 2 రోజుల క్రితం మీడియా సమావేశంలో తిప్పికొట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే తాను ఎవరో ఆడిస్తే ఆడే తోలుబొమ్మను కానని, తనది కేసీఆర్ రక్తమని, ఖచ్చితంగా తాను ఇండిపెండెంట్ గానే వ్యవహరిస్తానని చెప్పి ముందు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి చాలా స్పష్టంగా కవిత చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి సమయంలో కవిత తన రాజకీయ భవితవ్యంపై ఏం చేయబోతున్నారు, ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు అన్నది కొంత సస్పెన్స్ గా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే కవిత కవిత ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే అందులో ప్రధానంగా 2 జాతీయ పార్టీల్లో ఆమె చేరడం, ఒకటి అధికార కాంగ్రెస్ పార్టీ అయితే, రెండోది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ. కాకపోతే 2 పార్టీల్లో కవిత చేరే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరే అవకాశం లేదు, మేము చేర్చుకోమని చెప్పి చాలా స్పష్టంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ కీలక నేతలంతా కూడా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక బీజేపీ పార్టీకి వచ్చేసరికి బీజేపీ పార్టీ నుంచి పార్టీపై ముందు నుంచి కూడా కవిత చాలా ఆగ్రహంగా ఉన్నారు. తాను జైలుకు వెళ్లడానికి కారణం బీజేపీ పార్టీ అని చెప్పారు. దాంతోపాటు తాను జైల్లో ఉన్న సమయంలో బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన ప్రతిపాదనను కీలక నేత తీసుకొచ్చినా తాను ఒప్పుకోలేదు, మరికొన్నాళ్ళు జైల్లో ఉన్నా సరే గానీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రసక్తే లేదని చెప్పి కరాఖండిగా కవిత చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఆమె బీజేపీ పార్టీలో కూడా చేరే అవకాశం లేదు. కాబట్టి కవిత ముందు ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఆమె కొత్త పార్టీ పెట్టడమే. కాకపోతే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కొత్త పార్టీకి ఎంత మేర స్పేస్ ఉంటుంది, కవిత ఆ దిశగా అడుగులు వేస్తారా, కొత్త పార్టీ పెట్టే ధైర్యం కవిత చేస్తారా, ఇటువంటి అంశాలపై మరి కాసేపట్లో మనకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు అన్నట్టు కొత్త పార్టీ పెడతారా అంటే మనం ఒకసారి వెనకాతల ఒక పాస్ట్ చూసుకుంటే గత మహిళా నాయకులు కూడా కొంతమంది, విజయశాంతి కావచ్చు, షర్మిల కావచ్చు, అలాగే లక్ష్మిగా ఎన్టీఆర్కి సంబంధించి లక్ష్మి కూడా కొన్ని పార్టీలు పెట్టారు. ఆ అనుభవాల దృష్ట్యా ఇవిడ కొత్త పార్టీకి వెళ్లే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా, లేదు అంటే అనూహ్యంగా వేరే పార్టీలు ఏమైనా చేరే అవకాశాలు ఉంటాయా?
ఎస్, ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు కవిత దీనిపై ప్రకటన చేసే అవకాశం లేదు. ఎందుకంటే కొత్త పార్టీ పెట్టడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు, చాలా సమీకరణలు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కవిత కొత్త పార్టీ పెట్టాలన్న చెప్పి ఆమె వెనక వచ్చేది ఎవరన్న దానిపై కూడా కవిత చాలా అంశాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పై అసంతృప్తి రాగం వినిపిస్తూ వస్తుందో ఆమె వ్యాఖ్యల విషయంలో కావచ్చు, ఆమె చేస్తున్న కార్యక్రమాలలో ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొనలేదు. చివరికి కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచిన సందర్భంగా అందుకు నిరసనగా కవిత ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేపట్టిన సందర్భంగా కూడా ఒక్క బీఆర్ఎస్ పార్టీ జెండా కనిపించలేదు, ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కవిత ధర్నాలో పాల్గొనలేదు. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఎవరు కవిత వెనుక వెళ్లే అవకాశం కనిపించట్లేదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటి సమయంలో ఒకవేళ కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే ఆమె వెనుక ఎవరు వెళ్తారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ముఖ్యమైన నేతలు వెళ్లే అవకాశం కనిపించట్లేదు. మిగతా రాజకీయ పార్టీల నుంచి ఎవరైనా నేతలు వెళ్తారా, కవితకు ఎంత మేర మద్దతు లభిస్తుంది అన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే క్రమంలోనే ఆమె కొన్ని రోజుల నుంచి ఆ వర్కౌట్ హోంవర్క్ అంతా చేస్తుందని చెప్పి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే అసంతృప్తి రాగం వినిపిస్తుందో అప్పటి నుంచి కూడా కవిత తెలంగాణ జాగృతి యొక్క కార్యక్రమాలను విస్తృతం చేస్తూ వస్తున్నారు. తెలంగాణ జాగృతికి సంబంధించి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఆమె కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ జాగృతిని విస్తృతపరుస్తూ వస్తున్నారు. ఇదంతా ముందస్తు చర్యల్లో భాగంగానే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆమె దూరదృష్టితోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త రాజకీయ పార్టీకి ఏ మేరకు స్పేస్ ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టు గతంలో షర్మిల కావచ్చు, చాలా రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, చాలా మంది రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసి ఆ తర్వాత కనుమరుగైన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు, పార్టీ వర్గాలందరితో, తెలంగాణ జాగృతి వర్గాలతో చర్చించిన తర్వాత కవిత దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రోజు జరిగే మీడియా సమావేశంలో కావచ్చు, కవిత తన సస్పెన్షన్ పై స్పందించే క్రమంలో కావచ్చు, కొత్త రాజకీయ పార్టీపై ఇప్పటికిప్పుడు కవిత ప్రకటించే అవకాశం లేదు. కానీ దానిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడు ఆమె పూర్తి స్థాయిలో రాజకీయాలకు సంబంధించిన ప్రకటన చేస్తారన్న దానిపై మనకు మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఇప్పుడు కవిత ప్రెస్ మీట్ అనంతరం కూడా తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చూడొచ్చు అసలు? ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ సామాన్య ప్రజల్లో కూడా ఈ రోజు కవిత ఏం చెప్పబోతున్న ఒక ఆసక్తి మాత్రం నెలకొంది. ఎందుకంటే ఇప్పటివరకు కవిత కేసీఆర్ ను పొగుడుతూనే కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళను, కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ వస్తున్నారు, పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇటువంటి సమయంలో కవిత ఇప్పుడు ఎటు పార్టీ నుంచి బయటకు వచ్చేసింది, అంటే పార్టీ నుంచి సస్పెండ్ అయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి కవితకు ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు. కాబట్టి కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయాలు ఏమేమి చెప్తారు? ఎందుకంటే 2-3 సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరిగిన అంశాలను కవిత చాలా స్పష్టంగా ప్రస్తావించారు. అందులో కీలకమైంది బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేసే అంశం. ఒక కీలక నేత, తన కుటుంబానికి సంబంధించిన ఒక కీలక నేత బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన తన దగ్గరికి తీసుకొచ్చారని చెప్పి పార్టీలో అంతర్గతంగా జరిగిన ఈ అంశాన్ని కవిత కొన్ని రోజుల క్రితమే బయట పెట్టారు. కాబట్టి ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు అటువంటి కీలక అంశాన్ని బయట పెట్టారంటే ఇప్పుడు పార్టీ నుంచి బయటికి గెంటివేయబడ్డారు, ఇంచుమించు సస్పెండ్ అయ్యారంటే గెంటివేయబడ్డారు. ఇటువంటి సమయంలో కేసీఆర్ ను మినహాయించి, కేసీఆర్ ను తప్పితే మిగతా కుటుంబ సభ్యులను కావచ్చు, లేదంటే పార్టీలోని కీలక నేతలపై కవిత తీవ్రంగా స్పందించే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా తాను కేసీఆర్ కూతురు అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యే వరకు పరిస్థితి వచ్చిందంటే దాని వెనక ఎవరెవరు ఉన్నారు అన్న అంశాలను కవిత చాలా స్పష్టంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే కేసీఆర్ దేవుడే, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పిన కవిత ఆ దయ్యాలు ఎవరెవరన్న పేర్లను చాలా స్పష్టంగా ఈ రోజు బయటపెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కవిత ఎవరెవరి పేర్లు చెప్తారు, కవిత బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత అంశాలు ఇంకేమేం బయటికి పెడుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగితే దానికి కారణం హరీష్ రావు, సంతోష్ రావులే అని చెప్పి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని చెప్పిన కవిత. అంటే మీరు ఇప్పుడు అన్నట్టు కాళేశ్వర అంశం మాట్లాడిన తర్వాత సిచ్యువేషన్స్ మనం చూసాం. సో ఈ రోజు ప్రెస్ మీట్ లో దీని గురించి ఏమైనా ప్రత్యేకంగా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ అంశాన్ని కూడా కవిత ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఆమె పార్టీలో ఉన్నప్పుడే కాళేశ్వరంపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో ఒకవేళ అవినీతి జరిగితే మాత్రం అందుకు హరీష్ రావు, సంతోష్ రావులే కారణం, కేసీఆర్ కు అందులో ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ అవినీతి మరక కేసీఆర్ కు అంటిందంటే దానికి హరీష్ రావు, సంతోష్ రావులే కారణం అని చెప్పారు. దాంతోపాటు ఆమె ఇంకొక కీలక విషయాన్ని మొన్న ప్రస్తావించారు. హరీష్ రావు కాళేశ్వరం విషయంలో అవకతవకలకు పాల్పడ్డారు కాబట్టే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు హరీష్ రావుకు ఇరిగేషన్ శాఖ ఇవ్వలేదని చెప్పి చాలా స్పష్టంగా కవిత మరొక ఆరోపణ, మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన పార్టీలో ఉన్నప్పుడే ఇటువంటి కీలక అంశాలను ప్రస్తావించారంటే ఇప్పుడు ఆమె పెట్టు బీఆర్ఎస్ పార్టీలో లేరు, సస్పెండ్ అయ్యారు. కాబట్టి ఇంకా కీలక విషయాలు కాళేశ్వరం నుంచి మొదలు పెడితే పార్టీలో ఏం జరిగింది, పార్టీలో అంతర్గతంగా జరిగిన అంశాలన్నీ కూడా ఆమె బయటపెట్టే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఇటువంటి
అంతర్గత అంశాలు ఏమేమి బయట పెడతారు, ఎవరెవరు పేర్లు ప్రస్తావిస్తారన్న దానిపై బీఆర్ఎస్ పార్టీలో కొంత ఆందోళన నెలకొంది. దాంతో పాటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. మాధవ్, సో కవిత సస్పెండ్ అలాగే ఈ కొత్త పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఎంతవరకు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా కొంత మైనస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి అంశంలో పార్టీకి కావచ్చు, వ్యక్తికి కావచ్చు, ప్రతి అంశంలో కూడా పార్టీకి దాంతో పాటు వ్యక్తిగతంగా కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే ప్రతికూలతలు అనుకూలతలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇదే విషయం స్పష్టమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడం అంటే కొంత పార్టీకి ఇబ్బందికరంగా మారే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఒక మహిళా నేత, అందులోనూ కేసీఆర్ కన్న కూతురు కాబట్టి ఆ విషయంలో ఆ కోణంలో చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇది మైనస్ గా మారే అవకాశం కనిపిస్తుంది. అయితే కవిత గత కొన్ని రోజులుగా పార్టీ పైన కావచ్చు, పార్టీ నేతలపైన కావచ్చు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, పార్టీని టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఇటువంటి క్రమంలో మనం చూస్తాం. దీనిపై ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత సానుకూలత, కొంత ప్రతికూలత ఖచ్చితంగా ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దీనిపై ఏం జరగబోతోంది ఏంటి అనేది మనకు ఇప్పుడు కవిత స్పందించిన తర్వాత మనకు తెలుస్తుంది. మనతో పాటు కొంతమంది నేతలు ఉన్నారు. చెప్పండి, కవిత రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుందని భావిస్తున్నారు? మీరు కవిత ఎట్లా ఏం చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు మేము అనుకుంటేది ఒకటి, ఇది ఒక అప్రజాస్వామికంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది పూర్తిగా తెలంగాణ జాగృతి భావిస్తుంది. ఇలా ఏదైతే కవిత గారి పైన జరుగుతున్నటువంటి కుట్రలు ఏవైతున్నాయో ఈ కుట్రలన్నింటినీ కూడా తిప్పికొట్టే విధంగా, తెలంగాణ సమాజానికి దగ్గరయ్యే విధంగా, ప్రజలకు చేరువయ్యే విధంగా, ప్రజా గొంతుకను వినిపించే విధంగా కవిత గారికి ఒక చరిష్మా తెలంగాణలో ఆల్రెడీ ఉన్నది. 19 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం తెలంగాణ సమాజంలో కేసీఆర్ గారు ఏ విధంగానైతే ఆకలింపు చేసుకున్నారో తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను, ఆ విధంగా ఆకలింపు చేసుకుని 2006 నుంచి 2014 వరకు కూడా తను ఒక 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి ఒక మహిళ కాబట్టి ఆమెకు చరిష్మా ఉన్నది. రేపు రాజకీయ పార్టీ పెట్టినా లేకపోతే ఇదే సంస్థాగత నిర్మాణం చేసుకుని జాగృతి కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు లేనిది అక్కడ ఎమ్మెల్యేలు కూడా గెలవలేరు అనేటువంటి స్థాయి వరకు, బూత్ లెవెల్ వరకు తెలంగాణ జాగృతి యొక్క నిర్మాణం చేయబోతున్నాం. పార్టీ సంబంధించినటువంటి ఆదేశాలు అనేటువంటియో, పార్టీ నిర్మాణం అనేటువంటి ఇంతవరకు కోర్ కమిటీలు కూడా ఇంకా చర్చ జరగాలి. ఏదైనా కానీ కవిత గారే ఇప్పుడు కొద్దిసేపట్లో ప్రెస్ ముందుకు రాబోతున్నారు, వాళ్ళే ప్రకటిస్తారు. తెలంగాణ జాగృతి నేతలు, కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు? కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని కోరుకుంటున్నారు, లేకపోతే ఏదైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలో చేరితే బాగుంటుందని కోరుకుంటున్నారు? మేము స్వయంగా మేము జాగృతి కార్యకర్తలుగా ఓ సీనియర్ నాయకత్వంగా మేము కోరుకుంటేది ఏంటంటే స్వతహాగా స్వీయ రాజకీయ అస్తిత్వం ఉన్నటువంటి కవిత గారు ఇంకొక పార్టీలో చేరతారని అయితే మేము భావించట్లేము. ఇంకో పార్టీ చేతిలో పావుగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఆమె మా యొక్క అధినేత్రి కాబట్టి ఆమె ఏ పార్టీ పెట్టినప్పటికీ ఆమె పార్టీ పరమైనటువంటి నిర్ణయం తీసుకుంటే రేపు రోజున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తను భవిష్యత్తు తెలంగాణకు దిక్సూచి అవుతారు. కాబట్టి డెఫినెట్లీ పార్టీ పెట్టాలని తెలంగాణ సంబంధించినటువంటి జాగృతి క్యాడర్ అంతా కూడా కోరుకుంటున్నారు. ఆ పరంగా కవిత గారు కనుక నిర్ణయం చేస్తే మాత్రం కలిసి వచ్చేటువంటి వర్గాలు, మేధావులు, విద్యార్థులు, యూనివర్సిటీ సంబంధించిన ప్రొఫెసర్లు, అనేక వర్గాలు మాకు ఇప్పటికే టచ్ లోకి వచ్చిండ్రు. వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా మాకు టచ్ లోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా పార్టీ నిర్ణయం జరుగుతున్నా నాకు సామాజిక వర్గం ఇక్కడి నుంచి ఇది, రేపు నాకు ఎంపీ టికెట్ ఇవ్వండి, లేకపోతే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, నేను ఖర్చు పెట్టుకుంటా, నేను పనిచేస్తా. కవిత గారికి ఒక మొండి ధైర్యం ఉన్నది, కేసీఆర్ గారు లాంటి మొండి ధైర్యం ఉన్నది. అట్లాంటి నాయకత్వం కింద మేము పనిచేస్తామని వందలాదిగా మాకు కాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మేము గమనిస్తా ఉన్నాం. కాబట్టి పార్టీ తీసుకపోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఒక కార్యకర్తగా నేను వెలుబుస్తున్నా. మాధవి, ఇక్కడ పరిస్థితి మాత్రం చూస్తున్నాం. పార్టీ నేతలు, కార్యకర్తలంతా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం చూస్తున్నాం కవిత ఏం చెప్పబోతోంది, కవిత రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుంది అన్న దానిపై కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో కూడా కవిత ఏం చెప్పబోతున్నారు అన్నది కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మరి కాసేపట్లో కవిత తన రాజకీయ భవితవ్యంపై ప్రకటన చేయబోతున్నారు. ఈ సందర్భంగా చాలా విషయాలు కవిత ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. అందులో ప్రధానంగా తన సస్పెన్షన్ కు కారణమైన అంశాలను కవిత ప్రస్తావించే ఛాన్స్ ఉంది. ఏం చెప్పబోతున్నారు, తన సస్పెన్షన్ కు కారణం ఎవరు, తన సస్పెన్షన్ కు వెనక కుట్ర చేసింది ఎవరు, కక్ష పూనింది ఎవరు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కవిత ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. మనతో పాటు చాలా మంది నేతలు, కార్యకర్తలు ఉన్నారు. చెప్పండి, కవిత ఏం చేయబోతుందని మీరు అనుకుంటున్నారు? కవిత ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఏదైతే 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారో మరి కవితక్క నోటి ద్వారానే మరి అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఎందుకంటే కవితక్కను పార్టీకి దూరం చేశారు కానీ ప్రజల గుండెల్లో, ఆమె యొక్క అభిమానుల గుండెల్లో, కార్యకర్తల గుండెల నుంచి దూరం చేయలేరన్న మాట వాస్తవం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది.
కవితక్కని బయటకు పంపించిన సందర్భంగా ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఆమె ప్రజల మనిషి, ప్రజల నుంచి పోరాడేటువంటి వ్యక్తి, ప్రజల సమస్యల కోసం పోరాడేటువంటి వ్యక్తి కాబట్టి మా నిజామాబాద్ జిల్లాలో అనేక సమస్యలను మరి ఆమె ఛేదించి అనేక రంగాల్లో అనేకమైనటువంటి కార్యకర్తలను ఆదుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మేము నిజామాబాద్ జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో తరలిచ్చి ఈరోజు కవితక్క గారికి మద్దతుగా నిలబడతా ఉన్నాం. ఖచ్చితంగా మద్దతుగా నిలబడతాం. కవితక్క గారు ఏం చేస్తారనేది ఇంకో గంటలో తాను నోటితోనే తాను చెప్తారు కాబట్టి మరి అప్పుడే అది కూడా మీ ద్వారా మేము అందరం వింటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కవిత ఏం చెప్పబోతున్నారు అందరి లోపల ఉత్కంఠ నెలకొంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కవిత రాజకీయ పార్టీ పెడుతుందని మీరు భావిస్తున్నారా? నా పేరు కిషన్ నాయక్, నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. కవితక్క ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇంకొక గంట సేపట్లో కవితక్క తన నిర్ణయాన్ని తనే ప్రకటిస్తుంది. కవితక్క ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించినా కూడా అది బడుగు బలహీన వర్గాలకు, ఈ తెలంగాణ సబ్బండ తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ఆమోదయోగ్యమైనటువంటి మాటనే తను తెలుపుతుంది. కవితక్క ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెంబడి జనమంతా ఉంటాము. కవితక్కను గుండెల్లో పెట్టుకుంటాం, మమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకునేటటువంటి భరోసా కల్పక అక్క దగ్గర కవితక్క దగ్గర ఉండదని చెప్పని మాత్రం విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా కవిత ఏం చేయబోతుంది అన్నది కార్యకర్తల్లో, నేతల్లో కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మరి కాసేపట్లో కవిత మీడియా సమావేశం ప్రారంభమవుతుంది. మీడియా సమావేశంలో ఎటువంటి అంశాలను ప్రస్తావించబోతుందన్నది బీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ జాగృతి వర్గాలు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ, ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.